హాయ్ వ్యూవర్స్, ఇవాళ నేను ఒక హెల్తీ రెసిపీని మీతో షేర్ చేస్తాను. క్యారెట్, బీన్స్, క్యాప్సికమ్, ఉల్లిపాయ, అల్లం, వెల్లుల్లి, కరివేపాకు, పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని మిక్సీ జార్లో అన్న వేసుకోవచ్చు. ఇక్కడైతే కీమా మేకింగ్ మిషన్ ఉంది. ఇందులో వేస్తే వెజిటబుల్స్ చాలా సన్నగా కట్ అవుతాయి, తురిమినట్టు కట్ అవుతాయి అన్నమాట. కీమా మేకింగ్ మిషన్లో వేసేసి సన్నగా చేసుకుంటున్నాము వెజిటబుల్స్ని. ఇలా చేశాక ఇందులోకి ఎగ్స్ మీకు ఎంతమందికి చేస్తున్నారో అంతమంది సరిపోయే ఎగ్స్ని వేసుకొని కలిపేసుకోవాలి. ఇక్కడైతే కీమా మిషన్లో వెజిటబుల్స్ని ఎంత వీలైతే అంత సన్నగా కీమా లాగా చేసుకుంటున్నాము. ఈ రెసిపీ అయితే చాలా ఫాస్ట్గా అయిపోతుంది, చేసుకోవడం చాలా ఈజీ అండ్ చాలా హెల్తీ కూడా. వెజిటబుల్స్ అన్నీ ఇలా చేసుకున్నాక దాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసి ఎగ్స్ని కొట్టిపోసుకొని అందులోకి తగినంత ఉప్పుని వేసుకొని కలుపుకోవాలి. ఇక్కడ చూసారు కదా, ఇలా కీమా మేకింగ్ మిషన్లో బాగా గ్రైండ్ చేసుకున్నాక చూడండి చాలా కీమా లాగా అయిపోయింది వెజిటబుల్స్ అన్నీ. ఆ తర్వాత దీన్నంతా ఒక బౌల్లోకి వేసేసుకొని ఎగ్స్ని కొట్టిపోసేసుకొని వేయించిన నువ్వుల్ని కూడా వేసుకొని కలుపుకోవాలి. బ్రెడ్ని తీసుకొని రెండు పక్కల నెయ్యి లేదా ఆయిల్ వేసి బాగా రోస్ట్ చేసుకున్నాక ఆ తర్వాత మనం కలుపుకున్న మిశ్రమాన్ని ఆమ్లెట్ లాగా వేసి ఒక పక్క కాల్చుకొని రెండో పక్కకు తిప్పి బ్రెడ్ని దానికి అంటించి రెండో పక్కన కాల్చుకుంటే రెసిపీ రెడీ. సేమ్ ప్రాసెస్ యూస్ చేసి మీకు ఎన్ని బ్రెడ్ ఆమ్లెట్స్ కావాలంటే అన్నీ వేసుకోవచ్చు. నువ్వులు అన్నీ వేసాం కాబట్టి ఈ రెసిపీ చాలా హెల్తీ కూడా. రెసిపీ నచ్చితే ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.